నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఏదైతే ఉందో గ్రామ వాలంటీర్ల ద్వారా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేసి చెప్పడం జరిగింది. నాకు కేంద్ర నియోజకవర్గాలు కూడా చెప్పాను అంటారు. దాని గురించి మీరేమంటారు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఏదో సంవత్సరం సందర్భంగా వాళ్ళు కొన్ని కేక్ కటింగ్లని కార్యక్రమాలను చేసుకుంటున్నారు కదా. రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఏం చేశాడు? నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఏదేదో చేస్తానని చెప్పాడు. ఈరోజు ఎక్కడైనా సరే మహిళల మీద అకృత్యాలు అగత్యాలు జరుగుతూ ఉంటే ఏమైనా మాట్లాడుతున్నాడా? ఎక్కడైనా మాట్లాడా? అసలు రాజకీయ పరంగా ఇతన్ని ఏం చేస్తున్నాడు? ఉప ముఖ్యమంత్రి ఓకే, నువ్వు ఒప్పుకున్నావు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ అకృత్యాలు అన్యాయాలు జరుగుతున్నాయి, వాటి మీద నువ్వేమన్నా ప్రశ్నిస్తున్నావా? నేను ప్రశ్నించడానికే వచ్చానని చెప్పావు కదా, నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. సార్, గతంలో కూడా మహిళలు అంతమంది మిస్ అయితే చాలా ఆగ్రహంతో ఊగిపోవడం కూడా మనం చూసాం ఎన్నికల సమయంలో. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు. అంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినప్పుడు ఇప్పుడు కేంద్రంలో కూడా మద్దతు ఇవ్వచ్చు కదా సార్, వీటి గురించి తీసుకురమ్మని వచ్చి మాట్లాడొచ్చు కదా, ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తూ ఉంది. ఎందుకండి అసలు అసలు రాష్ట్రంలో పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందండి? చంద్రబాబు గారి దగ్గర జరుగుతుంది, లోకేష్ గారి దగ్గర జరుగుతుంది. పేరుకే పవన్ కళ్యాణ్ గారు అని నేనైతే అనుకుంటున్నాను. సార్, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే గతంలో ఎన్నికల సమయంలో ఏదైనా కానీ చంద్రబాబు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఏదైనా హామీలు ఇస్తే దానికి నేను పూచి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకని ఇన్ని పథకాలు కొన్ని ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు, గ్యాస్ సిలిండర్లు అన్నారు, తల్లికి వందనంలో కూడా కొంతవరకు పడ్డాయి, కొంతవరకు పడలేదని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు దాకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేకపోయారంటే మీరేం చెప్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ 6 నెలల్లో ఎక్కడా కనిపించలేదు. అతను ఏదో షూటింగ్లో ఉన్నాడని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం తప్ప ఆ రాజకీయాల్లో ఉన్నాడు అనుకోవట్లేదు.